హైదరాబాద్లో ఆసియా బౌద్ధ దేశాలు ఇతర విదేశీ రాయబారులు హైకమిషనర్లతో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చించారు. దక్షిణ భారతదేశంలో మహాయాన బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందన్నారు. తెలంగాణకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మంత్రి వివరించారు. నాగార్జునకొండ, ఫణిగిరి, ధూళికట్ట, నీలకొండపల్లి, కోటిలింగాల వంటి బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను రాయబారులకు మంత్రి వివరించారు. నాగార్జున సాగర్లో నిర్మాణం జరుగుతున్న బుద్ధవనం, బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్కును ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందన్నారు. గౌతమ బుద్ధుడి మార్గంలో ప్రభుత్వం పయనిస్తుందని జూపల్లి చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని రాయబారులను మంత్రి ఆహ్వానించారు.